అందరికీ నమస్కారం. నేను మీ గోవింద్ సూర్య. గత వీడియోలో మనం 10వ తరగతి 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించినటువంటి మొదటి పాఠ్యాంశం ప్రత్యక్ష దైవాలకు సంబంధించినటువంటి పాఠ్యాంశం మొత్తం కూడా చెప్పుకోవడం జరిగింది. అందులో భాగంగానే ఇప్పుడు భాషాంశాలు పదజాలం ఒకసారి చూద్దాం. మనకి ఇక్కడ క్రింది వాక్యాలలో ఎరుపు రంగులో ఉన్నటువంటి పదాలకు అర్థాలు రాసి సొంత వాక్యాలు రాయమన్నాడు. అర్థాలు రాసి సొంత వాక్యాలు రాయమని ఇచ్చాడు. జనకుడు. జనకుడు అంటే మనకి తండ్రి అని అర్థం. జనకుడు అంటే తండ్రి. దీనికి సొంత వాక్యం ఏం రాస్తాం? మా తండ్రి నా చదువు కొరకు ఎంతగానో కష్టపడుతున్నారు. తండ్రి, జనకుడు అంటే తండ్రి. మా తండ్రి నా చదువు కొరకు ఎంతగానో కష్టపడుతున్నారు. ఇక్కడ సొంత వాక్యం అనేసరికి మనకి అప్పుడు ఆలోచన విధానాన్ని బట్టి మనం అప్పటికప్పుడే రాసేయగలిగేలాగా ఉండాలి. అంటే ఒక్కొక్కరు ఆలోచన విధానం ఒక్కొక్కలా ఉంటుంది కాబట్టి ఎవరి ఆలోచనకు తగ్గట్లుగా అర్థం రాసి దానికి సొంత వాక్యం అనేది రాయడం అనేది జరుగుతుంది. తర్వాత 2, దేవతలు అమృతం సేవించడం వల్ల అమరులు అయ్యారు. అమరులు అంటే మరణం లేని వాళ్ళు. మరణం లేని వాళ్ళు ఎవరు? దేవతలు. ఇక్కడ ఇచ్చాడు దేవతలు అమృతం సేవించడం వల్ల అమరులు అయ్యారు. ఇక్కడ మరణం లేనివారు అనే దానికి మనం సొంత వాక్యం ఒకటి రాయాలి. ఇలా దేవతల మీద ఒక సొంత వాక్యం రాద్దాం. దేవతలను భక్తితో పూజించినట్లయితే మనకి అనేక ఫలితాలు సిద్ధిస్తాయి. ఇలా మనకు నచ్చినటువంటి సొంత వాక్యాన్ని మనం రాయొచ్చు. చక్కని వాక్యం మనిషికి భూషణం. భూషణం అంటే అర్థం రాయాలి. ఇక్కడ భూషణం అంటే అలంకరణ. ఇక్కడ ఒక సొంత వాక్యం రాయొచ్చు. మా అక్క పెళ్లిలో నేను వివిధ ఆభరణాలతో అలంకరించుకున్నాను. ఇలా ఏదైనా మనకు నచ్చినటువంటి సొంత వాక్యాన్ని రాయొచ్చు. ఇక్కడ భూషణం అంటే అలంకరణ. భూషణం అంటే అలంకరణ. చక్కని వాక్యే మనిషికి భూషణం. వాగ్భూషణమే శుభూషణం అంటారు. మంచి మాటే మనకి మంచి అలంకరణ ఇస్తుంది. దీని యొక్క అర్థం. నెక్స్ట్, వాంఛ. ఐఏఎస్ కావాలనే అతని చిరకాల వాంఛ నెరవేరింది. ఇక్కడ వాంఛ అంటే కోరిక అని అర్థం. వాంఛ అంటే కోరిక. ఇక్కడ మనకి ఒక సొంత వాక్యం ఏముంది? కోరిక అంటే ఒక ఉపాధ్యాయుడిగా నా విద్యార్థులు మంచి భవితవ్యాన్ని పొందాలనేది నా చిరకాల కోరిక. ఇలా మనకి నచ్చినటువంటి సొంత వాక్యాన్ని మనం రాయవచ్చు. ఆ నగరంలో హర్మ్యాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. హర్మ్యము అనే పదాన్ని మనం పాఠ్యాంశంలో చెప్పుకున్నాం. భవనము, భవనం. ఆ నగరంలో హర్మ్యాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇది మనకి అతిశయోక్తి అలంకారానికి సంబంధించినటువంటి వాక్యం. ఇది అంటే ఆ నగరంలో భవనాలు ఆకాశాన్ని తాకుతున్నాయని అతిశయోక్తి అలంకారానికి సంబంధించినటువంటి వాక్యం ఇక్కడ ఇచ్చాడు. హర్మ్యము అంటే భవనం. మా భవనం చాలా సుందరంగా ఉంటుంది. మా ఇంటి పక్క భవనం చాలా సుందరంగా ఉంటుంది. మా భవనం చాలా అందంగా ఉంటుంది. ఇలా సొంత వాక్యాలు మనం రాయొచ్చు. మనం ఎప్పుడు పరుల హితమే కోరాలి. పరుల హితమునే కోరాలి. హితము అంటే అర్థం ఏంటి? మేలు. మేలు మంచి అని అర్థం వస్తుంది హితము అంటే. దీనికి సొంత వాక్యం ఏం రాస్తాం? మనం ఇక్కడ ఏం చెప్పాడు? మనం ఎప్పుడు పరుల హితమునే కోరాలి.
మనం ఎదుటివారి మేలు కోరితే మనకి మేలు జరుగుతుందనే సొంత వాక్యం మనం రాయొచ్చు. ఇవి సొంత వాక్యాలు అనేవి ఎవరికి తోచిన విధంగా అప్పుడు వాళ్ళ సొంత వాక్యాలను రాయడం అనేది జరుగుతుంది. ఇవి అయితే అర్థాలు రాసి అర్థానికి సొంత వాక్యం ఎవరికి నచ్చినట్లుగా వారి సొంత వాక్యాన్ని రాయొచ్చు. అలాగే ఇక్కడ క్రింది పదాలకు పర్యాయ పదాలు రాయండి అన్నాడు. పర్యాయ పదాలు ఏమి ఇచ్చాడు ఇక్కడ మనకి? పుత్రుడు. పుత్రుడు అనే పదం ఇచ్చాడు, దానికి పర్యాయ పదం రాయమన్నాడు. పుత్రుడు అంటే అర్థం ఏంటి? పుత్రుడికి పర్యాయ పదం సుతుడు, కుమారుడు, కొడుకు అని అర్థాలు వస్తాయి. మన పాఠ్యాంశంలో చెప్పుకున్నాం. పుత్రుడు అనే పదానికి సుతుడు, కుమారుడు, కొడుకు అని అర్థం వస్తుంది. అలాగే రెండు వస్త్రం ఇచ్చాడు. వస్త్రానికి పర్యాయ పదం రాయమన్నాడు. వస్త్రానికి పాఠ్యాంశంలో చెప్పుకున్నాం మనం అంబరం, బట్ట అని అర్థం. అంబరం, బట్ట. అలాగే మూడు జనని ఇచ్చాడు. జనని అంటే తల్లి, మాత, అమ్మ అని అర్థం. ఇక నాలుగు చక్షువు. చక్షువు అంటే కన్ను, నేత్రం, నయనం. ఇక ఐదు వహ్ని. వహ్ని అంటే జ్వలనం, అగ్ని. ఇవి పర్యాయ పదాలు. పుత్రుడు అనే పదానికి పర్యాయ పదం సుతుడు అన్నా, కుమారుడు అన్నా, కొడుకు అన్నా ఒకటే. వస్త్రం అంబరం అన్నా, బట్ట అన్నా, వస్త్రం అన్నా ఒకటే. జనని అన్నా, తల్లి అన్నా, మాత అన్నా, అమ్మ అన్నా ఒకే అర్థాన్ని కలిగి ఉంటాయి. అంటే ఒక అర్థానికి అనేక అర్థాలు, అవే అర్థాలు అనేకమైనటువంటి అర్థాలను మనం రాసినట్లయితే దాన్ని మనం పర్యాయ పదాలుగా చెప్పుకోవచ్చు. పర్యాయ పదం అంటే దానికి ఒక పదానికి వేరు అర్థాలు కాకుండా ఒకే అర్థం వచ్చేటటువంటి అనేక పదాలు రాయడాన్ని మనం పర్యాయ పదం అని చెప్పేసి చెప్తాం. చక్షు అంటే కన్ను, నేత్రం, నయనం. వహ్ని అంటే జ్వలనం, అగ్ని. ఇవి పర్యాయ పదాలు. ఈ పాఠ్యాంశంలో సంబంధించినటువంటి మనకి ఇచ్చినటువంటి పర్యాయ పదాలు. తర్వాత కింది పదాలకు నానార్థాలు రాయండి అన్నాడు. నానార్థాల్లో గురువు అనే పదం ఇచ్చాడు ఇక్కడ మనకి. గురువు అనే పదం అంటే నానార్థం అంటే ఏంటి? ఇందాక మనం పైన చెప్పుకున్నాం. పర్యాయ పదము అంటే ఒక పదానికి అవే అర్థం వచ్చేటటువంటి వివిధ పదాలు రాయడం, ఒకే అర్థం వచ్చేటటువంటి వివిధ పదాలు రాయడం. ఇక్కడ ఒక పదానికి వేరువేరు అర్థాలు వచ్చేటటువంటి పదాలు, అంటే ఒక పదానికి వేరువేరు అర్థాలు వచ్చేటటువంటి పదాలు రాయడాన్ని మనం నానార్థం అంటాం. అది పర్యాయ పదానికి నానార్థానికి అదే భేదం. ఇక్కడ గురువు అనే పదం ఇచ్చాడు. ఈ గురువు అనే పదానికి నానార్థం. గురువు అంటే మనకు తెలిసింది ఉపాధ్యాయుడు, అన్న అర్థం మనకు తెలిసిన అర్థం. ఇంకా తండ్రి, ఇంకా బృహస్పతి అని అర్థం అని చెప్పేసి అంటాం. ఇక్కడ అర్థం అంటే మళ్ళీ ధనం, ధనం అన ఒకటి, కారణం ఒకటి, న్యాయం. 3 అర్థాలు ఇక్కడ రావడం జరిగింది.
నానా అర్థం, అందులోనే ఉంది నానా అర్థాలని. ఇక్కడ ఫలం, ఫలం అంటే పండు, ప్రయోజనం, పండు ప్రయోజనం. ఫలితం అంటాం కదా మనం, ఫలితం, పండు ప్రయోజనం అంటే ఫలితం. అలాగే ఇక్కడ బుధుడు, బుధుడు అంటే పండితుడు. అలాగే మనం గ్రహం చెప్తాం, బుధగ్రహం శుక్రగ్రహం అని. అలాగే ఒక గ్రహం అని పేరు, ఒక గ్రహం అని అర్థం కూడా వస్తుంది, ఒక గ్రహం. ఓకే, తర్వాత వంశం. వంశం అనే పదానికి నానార్థం కులం అనేటటువంటి ఒక అర్థం వస్తుంది. అలాగే వెదురు అనేటటువంటి ఒక అర్థం వస్తుంది. అలాగే పిల్లన గ్రోవి అనేటటువంటి ఒక అర్థం వస్తుంది. అలాగే గుంపు అని అర్థం వస్తుంది, గుంపు అని అర్థం వస్తుంది. ఇక్కడ ఇవి నానార్థాలు. గురువు అంటే ఉపాధ్యాయుడు, తండ్రి, బృహస్పతి, పురోహితుడిని అర్థం కూడా వస్తుంది. అర్థం అంటే ధనం, కారణం, న్యాయం. ఫలం అంటే పండు, ప్రయోజనం. బుధుడు అంటే పండితుడు, ఒక గ్రహం, బుధగ్రహం, శుక్రగ్రహం, శనిగ్రహం అని చెప్తాం కదా మనం, అలాగా ఒక గ్రహం. వంశం అంటే కులం, వెదురు, పిల్లన గ్రోవి, గుంపు అని నానార్థాలు మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. తర్వాత మిగతా అంశాలు కనుక మనం చూసినట్లయితే, క్రింది పదాలకు వ్యుత్పత్త్యర్థాలు రాయండి అన్నాడు. క్రింది పదాలకు వ్యుత్పత్త్యర్థాలు రాయమన్నాడు. ఏమేమి ఇచ్చాడు ఇక్కడ? ధర్మం ఒకటి ఇచ్చాడు, అలాగే బుధుడు ఇచ్చాడు, జనని ఇచ్చాడు, కౌశికుడు ఇచ్చాడు, వసుధ ఇచ్చాడు. ధర్మం అంటే జనుల చేత పూనబడినది. ఏంటి? న్యాయం. జనుల చేత పూనబడినది న్యాయం అనేటటువంటి వ్యుత్పత్తి ఈ పదం యొక్క అర్థం. అలాగే బుధుడు అంటే అన్నింటినీ ఎరిగినవాడు. అన్నింటినీ ఎరిగినవాడు పండితుడు. బుధుడు అనే పదానికి మనం పండితుడిని అర్థం చెప్పుకున్నాం కదా. పండితుడు. జనని అంటే కొడుకులను కనునది. ఎవరు? తల్లి. మనం దీనికి ముందు చెప్పుకున్నటువంటి అర్థాలు పర్యాయ పదాల్లో ఈ పదాలు ఇవ్వడం జరిగింది. ఇక్కడ కౌశికుడు అంటే కుశికుడనే మహారాజుకి మనుమడు. ఎవరు? పరశురాముడు. కుశికుడనే మహారాజుకి మనవడు పరశురాముడు. వసుధ. వసుధ అంటే భూమి. బంగారమును గర్భంలో
ధరించినది. వసుధ అంటే భూమి. వసుధ అంటే భూమి. ఇవి వ్యుత్పత్తి అర్థాలు. ధర్మం అంటే జనుల చేత పోనబడినది న్యాయం. బుధుడు అంటే అన్నింటినీ ఎరిగినవాడు, అంటే అన్నింటినీ తెలిసిన వాడిని మనం పండితుడు అంటాం కదా, పండితుడు. జనని కొడుకులను కనునది తల్లి. కౌశికుడు కుశికుడు అనే మహారాజుకి మనుమడు పరశురాముడు. అలాగే వసుధ అంటే బంగారంను గర్భంలో ధరించినది భూమి. ఇవి ఇక్కడ మనకి ఇచ్చినటువంటి వ్యుత్పత్తార్థాలు. తర్వాత మనం ప్రకృతి వికృతి పదాలు ఇవ్వడం జరిగింది ఇక్కడ. వాటిని కూడా ఒకసారి చూద్దాం. ప్రకృతి వికృతి పదాల్లో మనకి ఒక పట్టిక ఇచ్చాడు. ఆ పట్టికలో ప్రకృతి పదాలు వికృతి పదాలు ఇచ్చాడు. వాటిని గుర్తించి రాయమని చెప్పాడు. మొదటిగా మనం విజ్ఞానం అనే పదం తీసుకుందాం. విజ్ఞానం ఇక్కడ రాద్దాం. విజ్ఞానం అనే పదానికి వికృత పదం విజ్ఞానం. ఇక్కడ ఇచ్చిన పదాలని మనం గుర్తించి రాస్తే సరిపోతుంది. విజ్ఞానం అనే పదానికి విజ్ఞానం. అలాగే ఇక్కడ పుత్రుడనే పదం ఇచ్చాడు. పుత్రుడనే పదానికి ఇక్కడ బొట్టె అని అర్థం వస్తుంది. ఈ పదాలు మనం ఈ పదాన్ని ఈ మధ్యకాలంలో నేను ఒక ఏజెన్సీ ప్రాంతంలోకి వెళ్ళినప్పుడు కొంతమంది మాట్లాడడం నేను విన్నాను. మా బొట్టెడు, మా బొట్టి అని చెప్పేసి చెప్తూ ఉంటారు వాళ్ళు పరిచయం చేసినప్పుడు ఎవరికైనా. ఈ పదాన్ని, ఇది పుత్రుడనే పదానికి బొట్టి లేదా బొట్టె అనేటటువంటి అర్థం వస్తుంది. తర్వాత కార్యం. కార్యం కర్జం. అలాగే హృదయం. హృదయం అనే పదానికి యథ. ఇంకా మనకి దృఢం. దృఢం దిటవు. దృఢం దిటవు. ఇక యజ్ఞం జన్నం ఒకటి మిగిలిన లాస్ట్లో. యజ్ఞం జన్నం. ఇవి ప్రకృతి వికృతి పదాలు. ప్రకృతి పదం విజ్ఞానానికి విజ్ఞానం, పుత్రుడు బొట్టె, కార్యం కర్జం, హృదయం యథ, దృఢం దిటవు, యజ్ఞం జన్నం. ఇవి ప్రకృతి వికృతి సంబంధించినటువంటి పదాలు. వీటితో పాటుగా మనకి వ్యాకరణాంశాల్లో సంధి పదాలు ఇవ్వడం జరిగింది. క్రింది పదాలను విడదీసి సంధి పేరు రాయండి అన్నాడు. క్రింది పదాలను విడదీసి సంధి పేరు రాయండి. ఇక్కడ కొన్ని పదాలు ఇచ్చాడు మనకి. నిజంబగు. నిజంబగు. నిజంబగుకు మనం ఎలా రాస్తాం? నిజంబు ప్లస్ అగు. నిజంబు ప్లస్ అగు. మూలం బైనది. మూలంబు ప్లస్ అయినది. కలదొక. కలదు ప్లస్ ఒక. కలదు ప్లస్ ఒక. వేల్పులనగా. వేల్పులు ప్లస్ అనగా.
నీవొకరుండవు, నీవు ప్లస్ ఒకరుండవు. ఈ పదాలు కనుక మనం గమనించినట్లయితే ఈ ప్లస్కి ముందున్నటువంటి పదాన్ని అంటే ఒక సంధిని రెండు పదాలుగా విడదీసినప్పుడు ముందుండేటటువంటి మొదటి పదాన్ని ఏమో పూర్వపదం అంటాము, తర్వాత పదాన్ని పరపదం లేదా ఉత్తర పదం అని చెప్పేసి అంటాం. ఇక్కడ పూర్వపదంలో ఉన్నటువంటి పూర్వపర స్వరాల కలయికను సంధి అంటాం. అంటే పూర్వపదంలో ఉండేటటువంటి చివరాక్షరంలో ఉండేటటువంటి స్వరం ఏదైతే ఉందో అది పరపదంలో ఉండేటటువంటి మొదటి అక్షరంతో కలిసినప్పుడు దాన్ని మనం సంధి అని చెప్పేసి చెప్తుంటాం. ఇక్కడ పూర్వపదాంతంలో ఉండేటువంటి పూర్వస్వరం ఏంటి అంటే, పూర్వస్వరం అంటే ఏంటి, ఇక్కడ పూర్వపదం చివరాక్షరంలో ఉండేటటువంటి స్వరాన్నే మనం పూర్వస్వరం అని చెప్పేసి అంటాం. ఇందులో ఏముంది, ఏ స్వరం ఉంది, ఊ అనేటటువంటి స్వరం ఉంది. చూడండి ఇక్కడ నిజం భూ, భూలో ఊ ఉంది. మూలం భూ ఊ, కలదు ఊ, వేల్పులు ఊ, నీవు ఊ. ఈ పదాలన్నింటినీ గమనించినట్లయితే పూర్వస్వరంగా మనకి ఏ అక్షరం వచ్చిందమ్మా, ఇక్కడ ఊ అనేటటువంటి అక్షరం వచ్చింది. మరి పరపదంలో ఉండేటువంటి మొదటి అక్షరం ఏమవుతుందో చూద్దాం. ఇది ఆ, ఐ, ఓ, ఆ, ఓ. అంటే పరపదం మొదటి అక్షరంలో మనకి అచ్చు వచ్చింది. ఆ నుంచి అమ్మహ వరకే ఉండేటటువంటి అక్షరాలను మనం అచ్చులు అని చెప్తాం. ఇక్కడ పూర్వపదాంతంలో పూర్వస్వరంగా ఉత్తు అంటే ఊ వచ్చి ఆ నుంచి ఉత్తునకు అచ్చుపరమైంది, ఉత్తునకు అచ్చుపరమైంది. ఉత్తునకు అచ్చుపరమైనప్పుడు సంధి నిత్యం బగు అనేటటువంటి సూత్రం మనకి ఏ సంధికి ఉంది అంటే ఉత్వ సంధికి ఉంది. కాబట్టి మనకి ఈ పదాలన్నీ ఏ సంధికి సంబంధించినవి అంటే ఉత్వ సంధికి సంబంధించినటువంటి పదాలు. ఈ పదాలన్నీ కూడా ఉత్వ సంధికి సంబంధించినటువంటి పదాలు. అంటే పూర్వపదాంతంలో ఉత్తు అనేటటువంటి ఉత్తు అనేది వచ్చింది మనకి. ఇక్కడ పూర్వపదం చివరిలో పూర్వస్వరం కింద ఊ వచ్చి ఉత్తునకు ఏం పరమైంది, అచ్చు పరమైంది. ఇక్కడ చూడండి, మొదటి అక్షరం ఆ, రెండో అక్షరం ఐ, మూడో అక్షరం ఓ, నాలుగో అక్షరం ఆ, మళ్ళీ చివరి అక్షరం ఓ. అంటే మొదటి అక్షరాలు అన్ని కూడా ఏమున్నాయి, ఆ నుంచి అమ్మహ వరకు ఉన్నటువంటి అచ్చులే పరమయ్యాయి. ఇలా ఉత్తునకు అచ్చు పరమైనప్పుడు సంధి నిత్యం అనేటటువంటి సూత్రం ప్రకారం మనకి ఇది ఉత్వ సంధి అవుతుంది. ఈ పాఠ్యాంశంలో ఉన్నటువంటి పదాలన్నీ కూడా మనకి ఉత్వ సంధి పదాలు ఇవ్వడం జరిగింది. తర్వాత ఇంకే సంధిలు ఇచ్చాడో చూద్దాం. కింది పదాలను కలిపి సంధి పేరు రాయండి అన్నాడు. జ్ఞాన ప్లస్ అక్కడ పదాలని అక్కడ విడదీసి ఇచ్చాడు, దాన్ని కలిపి మనం సంధి పేరు రాయాలి. అక్కడ జ్ఞాన ప్లస్ అర్ధంబు, జ్ఞాన ప్లస్ అర్ధంబు ఏమవుతుంది, జ్ఞానార్ధంబు అవుతుంది. జ్ఞాన ప్లస్ అర్ధంబు ఏమవుతుంది, జ్ఞానార్ధంబు. జ్ఞానార్ధంబు. విజ్ఞాన ప్లస్ ఉన్నతి, విజ్ఞానోన్నతి. అతి ప్లస్ అంత, అత్యంత. ధర్మ ప్లస్ ఆత్ముడు, ధర్మాత్ముడు. ఇక్కడ ఈ మొదటి పదాన్ని చివరి పదాన్ని చూసినట్లయితే రెండు ఒకేలా ఉన్నాయి. చూడండి, జ్ఞాన ప్లస్ అర్ధంబు, జ్ఞానార్ధంబు. ధర్మ ప్లస్ ఆత్ముడు, ధర్మాత్ముడు. ఇక్కడ పూర్వపదంలో ఉన్నటువంటి చివరాక్షరంలో ఏమొచ్చింది అంటే అచ్చు వచ్చింది, ఆ వచ్చింది. ఇక్కడ కూడా పూర్వపదంలో చివరిలో ఆ వచ్చింది. తర్వాత ఆకి పరపదం మొదట్లో ఆ పరమైంది. ఇక్కడ కూడా ఆకి మళ్ళీ ఆ పరమైంది. ఇలా మనకి ఆ, ఈ, ఊ అరువులకు మళ్ళా అవే అచ్చులు పరమైతే ఆ అనవచ్చు, ఆ కానీ, ఈ కానీ, ఈ రెండిట్లో ఏదైనా ఊ ఆర్
ఊ, రు అని రు అంటే దీర్ఘాక్షరాలైనా అవ్వచ్చు, హ్రస్వాక్షరాలైనా అవ్వచ్చు. కానీ ఆ ప్లస్ ఆ, ఈ ప్లస్ ఈ, ఊ ప్లస్ ఊ, అరు ప్లస్ అరు, ఆకి ఆ మాత్రమే పరమవాలి. అందుకే ఇక్కడ మనకి సూత్రంలో ఉంది స వర్ణ దీర్ఘ సంధి అని. స వర్ణము, స అంటే సమానమైన, వర్ణము అంటే అక్షరము. సమానమైన వర్ణాలు కలిసి దీర్ఘాలుగా ఏర్పడతాయి కాబట్టి వాటిని సవర్ణ దీర్ఘ సంధి అంటాం. ఇక్కడ ఏమైంది మనకి ఆ ప్లస్ ఆ ఇజ్ ఈక్వల్ టు ఆ వచ్చింది. జ్ఞానార్థంబులో ఏముంది ఆ దీర్ఘంగా ఏర్పడిందా లేదా? ధర్మాత్ముడిలో ఆ అనేది దీర్ఘంగా ఏర్పడిందా లేదా? అంటే ఆకి ఆపారమే దీర్ఘం వచ్చింది, ఆకి ఆపారమే దీర్ఘం వచ్చింది. అలాగే మునీశ్వరుడు ఇంకొక ఎగ్జాంపుల్ చూసుకుందాం. మునీశ్వరుడు, ముని ప్లస్ ఈశ్వరుడు. ముని ప్లస్ ఈశ్వరుడులో మునిలో ఏముంది? ఈ ఉంది. ఈకి ఏం పరమైంది? ఈ పరమైంది. ఈ రెండు కలిపి మునీశ్వరుడు అనే పదంలో ఈ అనేది దీర్ఘంగా ఏర్పడిందా లేదా? అలా సమానమైన వర్ణాలు దీర్ఘాలుగా ఏర్పడితే దాన్ని మనం సవర్ణ దీర్ఘ సంధి అంటాం. అందులోనే ఉంది, ఆ పదంలోనే ఉంది. సమానమైన వర్ణ అక్షరాలు దీర్ఘాలు, సవర్ణ దీర్ఘ. సమానమైన వర్ణాలు కలిసి దీర్ఘంగా ఏర్పడితే దాన్ని సవర్ణ దీర్ఘ సంధి అని చెప్పేసి అంటాం. ఇక్కడ జ్ఞానార్థంబు అనేది జ్ఞాన ఆ ప్లస్ ఆ సవర్ణ దీర్ఘ సంధి. ధర్మార్థం ధర్మాత్ముడు, ధర్మ ఆ ప్లస్ ఆ ధర్మాత్ముడు. కాబట్టి ఈ రెండు పదాలు మనకి సవర్ణ దీర్ఘ సంధికి సంబంధించినటువంటి పదాలు. ఇక మిగతా పదాలు కూడా చూద్దాం ఒకసారి. జ్ఞానార్థంబు ధర్మాత్ముడు రెండు పదాలు అయినవి. తర్వాత మనకి విజ్ఞాన ఉన్నతి అనేటువంటి పదం ఉంది. ఆ విజ్ఞాన ఉన్నతి అనే పదం మనం కలిపి రాసినట్లయితే విజ్ఞాన ఉన్నతి, విజ్ఞాన ప్లస్ ఉన్నతి, విజ్ఞాన ఉన్నతి. విజ్ఞానోన్నతి. ఇక్కడ దీన్ని విడదీసినప్పుడు మనకి ఈ పదాన్ని విడదీసినప్పుడు విజ్ఞానాలు ఏముంది? ఆ ఉంది. ఆకి ఏం పరమైంది? ఊ పరమైంది. ఇక్కడ మనకి ఏ అక్షరం వచ్చింది? ఇక్కడ ఓ అనేటటువంటి అక్షరం వచ్చింది. నోలో ఓ ఉంది కదా, ఓ ఉంది. ఇక్కడ మనకి ఈ పదం సంధి సూత్రం కనుక విడదీసి చూసినట్లయితే ఆకి ఏం పరమైంది? ఊ పరమైంది. అకారానికి ఈ ఊ అరువులు పరమైనప్పుడు ఏ ఓ అర్లు ఆదేశంగా వస్తాయి. ఇక్కడ మనకి అకారానికి ఈ ఊరులు పరమైనప్పుడు ఏ ఓ అర్లు ఆదేశంగా వస్తే దాన్ని వీటిని గుణములు అంటాం కాబట్టి దీన్ని గుణసంధి అంటాం. గుణసంధి అని చెప్పేసి అంటాం. ఇక్కడ చూడండి, మనకి పదాన్ని విడదీసినప్పుడు పూర్వ పదాంతంలో ఆ ఉంది. పరపదం మొదటి అక్షరం ఊ ఉంది. అంటే ఆకి అచ్చునకు ఊ పరమైంది, ఆకి ఊ పరమైంది. ఇక్కడ ఆకి ఊ పరమైనప్పుడు ఏమొచ్చింది? ఆకి ఊ పరమైనప్పుడు ఏమొచ్చింది? ఓ వచ్చింది. మనకి పదంలో చూడండి ఓ కనిపించింది లేదా? విజ్ఞానోన్నతి. అలాగే ఆకి ఈ పరమైతే ఏ వస్తుంది, ఆకి అరు పరమైతే అర్ర అనేది వస్తుంది. ఇది మనకి ఈ పదం గుణసంధికి సంబంధించినటువంటి పదం. అలాగే ఇక అతి ప్లస్ అంత. అతిలో ఏముంది? ఇక్కడ ఈ ఉంది. ఈకి ఏం పరమైంది? అంతాలో ఆ పరమైంది. అతిలో ఈ ఉంది, అంతాలో ఆ పరమైంది. ఈకి ఆ పరమైంది. ఇక్కడ ఈ పదాన్ని కనుక మనం గమనించినట్లయితే ఇక్కడ మనకి చివర ఏమొచ్చింది? అతి ప్లస్ అంత, అత్యంత అని వచ్చింది. ఇక్కడ మనకి ఈ అనేటటువంటి పదం ఇక్కడ మనకి మధ్యలో కలవడం వల్ల అత్యంత అనేటటువంటి వచ్చింది. అంటే ఇక్కడ ఈ సంధి సూత్రం ప్రకారం చూసినట్లయితే ఈ ఊ రూలకు అసవర్ణములు. ఇందాక మనం సవర్ణం అంటే ఏం చెప్పుకున్నాం? సమానమైన వర్ణము. ఇక్కడ ఈ ఊరులకు అసవర్ణములు పరమైనప్పుడు, అసవర్ణం అంటే ఈకి ఈ కాకుండా వేరే అక్షరం పరమవడం, ఊకి ఊ కాకుండా వేరే అక్షరం పరమవడం,
అరువుకు అరువు కాకుండా వేరే అక్షరం పరం అవడం. ఇక్కడ ఈకి ఈ పరం అవ్వలేదు కదా, ఈకి ఈ పరం అయితే మనం ఏం చెప్పుకున్నాం, సవర్ణ దీర్ఘ సంధి చెప్పుకున్నాం. ఇక్కడ ఈకి ఆ పరం ఏంటంటే ఈకి ఆ అనేది అసవర్ణమైన అక్షరము. అలాగే ఊకి ఆ పరం ఏంటంటే ఊకి ఆ ఏమవుద్ది, అసవర్ణమైన అక్షరం, సమానమైన అక్షరం కాదు. కాబట్టి ఇలాగా ఈ ఊరులకు అసవర్ణమైన అక్షర పరమైనప్పుడు ఏమొస్తాయి అన్నాడు మనకి ఇక్కడ, యా వా రాలు అనేవి వస్తాయి. ఇక్కడ ఈకి ఆ పరమైంది కాబట్టి ఈ ఆ ఈ ఆ ఈ ఆ అంటే యా. అలాగే ఊ ఉంది, ఊకి ఆ పరమైంది ఊ ఆ ఊవా ఊవా అంటే వా. ఆ శబ్దాలు పలికించినట్లయితే మనం ఆ శబ్దాన్ని కనుక గమనించినట్లయితే మనకు అక్కడ అర్థం అక్షరం రావడం అనేది మనం గమనించవచ్చు. అలాగే రూకి ఆ పరమైతే రు ఆ రా రు ఆ రా 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 అనేది రూకి మనకు ఆ పరమైంది అనుకోండి, రా అనేది వస్తుంది. ఎక్కడ గమనించవచ్చు ఈ ప్లస్ ఆ ఈ ఆ ఈ ఆ ఈ ఆ యా యా. కాబట్టి ఇది మనకి ఈ యా వారాలను ఎన్నులు అంటాం, యా వారాలను ఎన్నులు అంటాం. కాబట్టి ఇది యనాదేశ సంధి. ఏ సంధి ఇది, యనాదేశ సంధి. ఇది విజ్ఞానోన్నతి అనేది ఏంటి, గుణసంధి. ఆ అకారానికి ఈ ఊరులు పరమైనప్పుడు ఏ ఓ ఆర్లో ఆదేశంగా వస్తాయి కాబట్టి దీన్ని గుణసంధి అన్నాం. ఇక్కడ ఆకి ఊ పరమైంది కాబట్టి ఏమొచ్చింది, ఓ అనేది వచ్చింది. విజ్ఞానోన్నతిలో ఓ అనేది ఉంది, అది గుణసంధి. ఇక్కడ ఈ ఊరులకు అసవర్ణములైన అచ్చులు అంటే సమానం కానటువంటి అచ్చులు కనుక పరమైనట్లయితే యావారాలు వస్తాయి. ఇక్కడ ఈకి ఆ పరమైంది కాబట్టి యా వచ్చింది. దీన్ని మనం అత్యంతాలో యా చూడొచ్చు మనం ఇక్కడ. ఇది మన యనాదేశ సంధిగా ఇక్కడ చెప్పుకోవచ్చు. ఇక మనకి త్రికసంధి పదం ఒకటి ఇచ్చాడు. దానితో ఈ పాఠ్యాంశంలో సంధుల గురించి పూర్తవుతుంది. క్రింది పదాలను కలిపి రాయండి, సంధి జరిగిన క్రమాన్ని సూత్రాన్ని అనుసరించి గ్రహించండి అన్నాడు. మనం పాఠ్యాంశం మొదట్లోనే చెప్పుకున్నాం. పాఠ్యాంశంలో కూడా సంధిని మీకు నేను వివరించి చెప్పడం అనేది జరిగింది. ఇక్కడ కొన్ని పదాలు ఇచ్చాడు చూడండి. ఈ ప్లస్ మెయ్యి ఇమ్మెయ్యి అయింది. ఈ ప్లస్ మహాత్ముడు ఇమ్మహాత్ముడు మనం రాసుకున్నాం. ఈ పాఠ్యాంశం మొదట్లోనే ఈ పదాలు మనం గమనించడం అనేది జరిగింది. ఇమ్మహాత్ముడు, ఆ ప్లస్ విప్రుడు, అవిప్రుడు, ఆ ప్లస్ పతివ్రత, అపతివ్రత, ఏ ప్లస్ మెయిన్, ఎమ్మెయిన్, ఈ ప్లస్ కన్య, కన్య. మనకి ఇక్కడ మీకు ముందుగా పాఠ్యాంశంలో వివరించినప్పుడు చెప్పాను, ఆ ఈ ఏ అనేటటువంటి సర్వనామాలను త్రికములు అంటాం. ఆ ఈ ఏ ఈ సర్వనామాలను త్రికములు అంటాం. ఆ ఈ ఏ అనేటటువంటి ఇంగ్లీష్లో వీటిని డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్ అంటాం. ఆ ఈ ఏ అనేటటువంటి వాటిని డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్ అంటాం. దట్, దీస్, దోస్ అని అంటాం కదా, వాటినే మనం తెలుగులో అయితే సర్వనామాలు అంటాం. ఇంగ్లీష్లో వీటిని డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్ అంటాం మనం. ఓకే, వీటిని త్రికములు అంటాం. ఇప్పుడు మనకి సంధి గనక ఈ సంధిని మనం బాగా గమనించట్లేదు. సంధిలో రెండో సూత్రం అయితే త్రికము మీది అసంయుక్త హల్లు ద్విత్వము బహుళంబుగా నగు అన్నాడు. అంటే త్రికము మీది అసంయుక్త హల్లుడు, ఇది త్రికము కదా, ఈ అనేది త్రికం అయితే త్రికము మీది అసంయుక్త హల్లు అంటే ఏంటి, త్రికము తర్వాత వచ్చేటటువంటి అసంయుక్త హల్లు. ఈ మా కింద ఎటువంటి ఒత్తు లేదు కాబట్టి దాన్ని అసంయుక్త హల్లు అంటాం. సంయుక్త అక్షరం అంటే ఏంటి, ఒక అక్షరం కింద వేరే అక్షరం ఒత్తు ఉంటే దాన్ని సంయుక్త అక్షరం అంటాం. ఇక్కడ
మనకి ఈ అసంయుక్తము అంటే ఏంటి, ఎటువంటి ఒత్తు లేదు. ఇక్కడ సూత్రం ప్రకారం, రెండో సూత్రం ప్రకారం ఏంటి, ఒకటో సూత్రం ప్రకారం మనకి ఆ ఈ ఏలను అనే సర్వనామాలు త్రికములు అంటాం. రెండో సూత్రం ప్రకారం త్రికము మీది అసంయుక్త హల్లు ఏమవుతుంది అన్నాడు, ద్విత్వం అవుతుంది అన్నాడు. ఇక్కడ అయింది లేదు చూడండి, ద్విత్వం అంటే, ద్విత్వం అంటే ఒక అక్షరం కింద అదే అక్షరం రావడం. త్రికము మీద అసంయుక్త హల్లు ఏమవుతుంది అన్నాడు, ద్విత్వం అవుతుంది అన్నాడు. ద్విత్వం అయ్యింది. ద్విరుక్తకంబగు హల్లుకు పరంబగునప్పుడు అచ్చికంబగు దీర్ఘంబునకు హస్వంబగు అన్నాడు. అంటే ఇక్కడ ఎప్పుడైతే ద్విరుక్తకంబు అంటే ఏంటి, ద్విత్వాక్షరం. ఈ ద్విత్వాక్షరానికి ముందున్నటువంటి త్రికం ఏదైతే ఉందో, ఇక్కడ త్రికం ఉంది కదా, ఈ త్రికం ఏమవుతుంది అన్నాడు, హస్వం అవుతుంది అన్నాడు. హస్వం అవుతుంది అన్నాడు. హస్వము అంటే ఈ లేదా ఈ. అయ్యిందా లేదా, ఇక్కడ చూద్దాం. త్రికము మీది అసంయుక్త హల్లు ఇది. ఆ ఇవి అనేది ఏమవ్వాలి, ఇక్కడ ద్విత్వం అవ్వాలి. అయ్యింది. ఈ ద్విరుక్తకానికి ఆర్చికమైనటువంటి త్రికం అనేది ఏదైతే ఉందో అది హస్వం అవ్వాలి. అంటే హస్వం అంటే పొట్టక్షరం. ఆ అయ్యిందా లేదా, ఇది మనకి త్రిక సంధి సూత్రం. త్రిక సంధికి సంబంధించి ఆ ఈ ఏలను త్రికములు అంటారు. త్రికము మీది అసంయుక్త హల్లు అంటే త్రికము తర్వాత వచ్చేటటువంటి ఎటువంటి సంయుక్త అక్షరము కానిటువంటి అక్షరాన్ని అసంయుక్త హల్లు అంటాం. ఇది ఏమవ్వాలి, ద్విత్వాక్షరంగా మారుతుంది. ద్విత్వాక్షరంగా మారింది. ఈ ద్విత్వాక్షరానికి ముందున్నటువంటి త్రికము ఏ విధంగా మారాలి, మళ్ళీ ఇక్కడ హస్వాక్షరంగా మారాలి. హస్వాక్షరంగా మారింది. ఇక్కడ అన్నిటి దగ్గర కూడా ఇదేటటువంటి మార్పు జరిగింది చూడండి. ఇక్కడ అసంయుక్తంగా ఉన్నటువంటి హల్లు ఇక్కడ ఏమో ద్విత్వాక్షరం, పా కింద పావత్తు ద్విత్వాక్షరం అయింది. ఇక్కడ మా కూడా ద్విత్వాక్షరం అయింది. కా కూడా అక్కన్య, కా కూడా ద్విత్వాక్షరం అయింది. ఈ ద్విత్వాక్షరానికి ముందున్నటువంటి త్రికములన్నీ కూడా హస్వాక్షరాలుగా మారడం మనం గమనించాం. దీన్నే మనం త్రిక సంధి అని చెప్పేసి చెప్పుకుంటాం. ఇది త్రిక సంధి యొక్క వివరణ. ఇక సమాస పదాలు ఇచ్చాడు. క్రింది సమాస పదాలకు విగ్రహవాక్యాలు రాస్తే సమాసం పేరు రాయమన్నాడు. జనని జనకులు. జనని జనకులు అంటే రెండు అర్థవంతమైన పదాలు ఒక పదంగా కలిపి ఏర్పడ్డాన్ని మనం సమాసం అని కూడా చెప్పుకోవచ్చు. ఇందులో ఇక్కడ మనకి రెండు పదాలు ఇచ్చాడు, జనని జనకులు. ఇక్కడ దీనికి విగ్రహవాక్యం ఎలా రాస్తాం, జననీను జననిను జనకుండును. జనకుండు. తల్లిను తండ్రి ఉన్న తల్లిదండ్రులు అంటాం, తల్లిను తండ్రిను. అలాగే జననీను జనకుండు. ఫల పుష్పములు. ఫలమును పుష్పమును. వస్త్రభూషణములు. వస్త్రమును భూషణమును. భక్ష్యభోజ్యములు. భక్ష్యమును భోజ్యమును. ఇక్కడ చూడండి, రెండు సమాసంలో రెండు పదాలు ఉంటాయి, పూర్వపదం పరపదం. సంధి పదంలో ఎలాగైతే రెండు పదాలు ఉంటాయో సమాసంలో కూడా రెండు పదాలుగా విడ తీసుకుంటాం. ఈ విడదీసినటువంటి రెండు పదాలకి కూడా ప్రాధాన్యం ఉంది. ఇక్కడ జననిను జనకుడు, ఫలమును పుష్పమును, వస్త్రమును భూషణము. ఇలాగా రెండు పదాలకి ప్రాధాన్యం ఉన్నట్లయితే, విడదీసినటువంటి రెండు పదాలకి కూడా ప్రాధాన్యం ఉన్నట్లయితే దాన్ని ద్వంద్వము. రెండు అంటే ద్వంద్వ. ఇది మనకి ద్వంద్వ సమాసము. ఈ పదాలన్నీ ఏ సమాసానికి సంబంధించినమా, ద్వంద్వ సమాసానికి సంబంధించినటువంటి పదాలు. జననిను జనకుండు, తల్లిను తండ్రిను, అన్నదమ్ములు అన్నయ్యను తమ్ముడును, అక్క చెల్లెలు అక్కయ్యను చెల్లెను. ఇద్దరికీ ప్రాధాన్యత ఉంది, రెండు పదాలకి ప్రాధాన్యత ఉంది. కాబట్టి ఇలా రెండు పదాలకి ప్రాధాన్యత ఉన్నటువంటి పదాలని మనం ద్వంద్వ సమాసంగా చెప్పుకోవచ్చు. అలాగే క్రింది విగ్రహవాక్యాలకు సమాస పదం రాసి సమాసం పేరు రాయమన్నాడు. ధర్మమైన పదం. ధర్మమైన పదం అంటే ధర్మపదం.
ధర్మ పదం. సనాతనమైన ధర్మం, సనాతన ధర్మం. మానుషుని యొక్క దేహం, మానుష దేహం. శోకమనడి వహ్ని, శోక వహ్ని. ఈ పదాలను మనం గమనించినట్లయితే ఇక్కడ మనం రెండు పదాలుగా చెప్పుకున్నాం కదా, ధర్మ పదం. రెండు పదాల్లో ధర్మం అనేటటువంటి పదం, ధర్మ పదం, ధర్మ అనేటటువంటి పదం ఇక్కడ విశేషణాన్ని తెలియజేస్తుంది. ఈ విశేషణం అనేది ఏ పదంలో ఉంది? రెండు పదాలకు వర్తిస్తుంది. మొదటి పదాన్ని ఏమో పూర్వపదం అన్నాం, రెండో పదాన్ని ఏమో పరపదం అన్నాం కదా. ఇప్పుడు మొదటి పదం ధర్మం అనేటటువంటి పదం విశేషణాన్ని తెలియజేస్తుంది. ఈ విశేషణం అనేది పూర్వపదంలో ఉంది కాబట్టి ఇది విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. ఇది సనాతనం అనేటటువంటి పదం కూడా విశేషణాన్ని తెలియజేస్తుంది. సనాతనం అనేటటువంటి పదం కూడా విశేషణాన్ని తెలియజేస్తుంది కాబట్టి ఇది కూడా విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం అని చెప్పేసి చెప్తాం. ఈ కర్మధారయ సమాసానికి సంబంధించిన సమాసాలు రెండు కూడా విశేషణం పూర్వపదంలో ఉంటే దాని విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం అంటాం. విశేషణం ఉత్తర పదంలో ఉంటే దాని విశేషణ ఉత్తరపద కర్మధారయ సమాసం అంటాం. విశేషణం ఒక్కొక్కసారి రెండు పదాలుగా మృదు మధురం అంటాం. మృదు అన్న విశేషణమే, మధురం అన్న విశేషణం. విశేషణం అంటే ఏంటి? రంగుని గాని రుచిని గాని దాని యొక్క స్వభావాన్ని తెలియజేస్తే దాన్ని మనం ఏమంటాం? విశేషణం అంటాం. మృదు మధురం అన్నాం. మృదు అన్న విశేషణమే, మధురం అన్న విశేషణమే. ఇలాగా రెండు పదాలు విశేషణాలు వస్తే దాన్ని విశేషణ ఉభయపద కర్మధారయ సమాసం అని కూడా అంటాం. ఇక్కడ విశేషణం అనేది మనకి ముందుగా అంటే పూర్వపదం ఉంది కాబట్టి దీన్ని విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం అని చెప్పేసి చెప్పడం అనేది జరిగింది. ఇక మానుష దేహం, మనిషిని యొక్క దేహం. ఇక్కడ యొక్క ఇక మనకి ఆ విభక్తి ప్రత్యయాన్ని బట్టి యొక్క అనేది షష్ఠీ తత్పురుషానికి సంబంధించింది కాబట్టి అంటే కిన్, కున్, యొక్క, లోన్, లోపల అనేటటువంటి విభక్తి ఉంది కాబట్టి దీన్ని మనం ఏమంటామంటే షష్ఠీ తత్పురుష సమాసం అని చెప్పి చెప్తాం. షష్ఠీ తత్పురుష సమాసం. ఇక చివరగా శోకం అనేది వహ్ని అన్నాడు. ఇక్కడ శోక వహ్ని అన్నాడు. ఇక్కడ రెండు పదాలు చూడండి, శోకం వహ్ని, రెండు వేర్వేరు పదాలు. శోక వహ్ని అన్నాడు అంటే శోకం అంటే బాధ, వహ్ని అంటే అగ్ని అని అర్థం. ఇక్కడ శోక వహ్ని అన్నాడు. శోక వహ్ని అంటే ఉపమేయాన్ని ఉపమానాన్ని భేదం లేకుండా చెప్పడం. ఇక్కడ శోకం అంటే బాధ, వహ్ని అంటే అగ్ని. ఈ రెండింటికి ఇక్కడ ఏం చెప్పాడు? అభేదం చెప్పబడింది. అంటే రెండింటికి భేదం ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు సంసార సాగరం ఈదడం కష్టం అంటాం, అలంకారం అది. సంసారం అంటే ఒక వ్యక్తి గృహస్థాశ్రమంలో పాటించాల్సినటువంటి ధర్మం, అది సంసార ధర్మం. అంటే వివాహం తర్వాత పిల్లల్ని పోషించడం, ఇదంతా కూడా సంసార ధర్మం. సాగరం అంటే సముద్రం. అంటే సంసారం ఈదడం, సాగరం ఈదడం. అంటే సముద్రాన్ని ఈదడం అంటే ఎంత కష్టం? సముద్రాన్ని ఈదడం ఎంత కష్టమో ఇక్కడ సంసారాన్ని ఈదడం కూడా అంతే కష్టం అని చెప్పాడు. అంటే సముద్రాన్ని ఈదడానికి సంసారాన్ని ఈదడానికి పెద్దగా తేడా లేదు అని చెప్తున్నాడు. ఉంది తేడా, కానీ ఇక్కడ ఏం చెప్తున్నాడు? సంసారాన్ని ఈదినా ఒకటే, సాగరాన్ని ఈదినా ఒకటే అంటాడు. అంటే రెండిటికి భేదం ఉన్నప్పటికీ లేదు అని చెప్పడాన్ని మనం, అభేదం చెప్పడాన్ని మనం రూపకం అని చెప్పేసి అంటాం. ఇక్కడ శోకవహ్ని, శోకం అంటే బాధ, అగ్ని వేరు. ఈ రెండింటికి శోకవహ్ని అనేటటువంటి పదాన్ని ఇక్కడ ఆరోపించడం జరిగింది కాబట్టి రెండు పదాలకి భేదం ఉన్నా భేదం లేనట్టుగా చెప్పాడు కాబట్టి దీన్ని మనం రూపక సమాసం అని చెప్పేసి చెప్తాం. రూపక సమాసం. ఇది మనకి రూపక సమాసం. ఇది ఇంకా మనకి దీని గురించి ఇంకా వివరంగా మనకి రూపక సమాసం గురించి కానీ రూపక అలంకారం గురించి మనం బాగా ఇంకా తెలుసుకున్నట్లయితే ఈ సమాసం మనకి ఇంకా చక్కగా అర్థం అవడానికి అవకాశం ఉంది. ఇవి మనకి ఈ పాఠ్యాంశంలో ఇచ్చినటువంటి సమాసాలు. తర్వాత ఇంకా చివరిగా అలంకారం ఒకటి ఇచ్చాడు.
అది కూడా రూపకాలంకారం ఇచ్చాడు. ఎక్కడ ఇచ్చాడు రూపకాలంకారం? ఈ రూపకాలంకారాన్ని చూసి మనం ఒకసారి చూద్దాం. ఈ పద్యం మనం పాఠ్యాంశంలో చెప్పుకున్నాం. ఈ పద్యానికి సంబంధించినటువంటి అనేక వగచి నిర్భిన్న హృదయలై విగత చక్షులైరి వినవే వారాలరిగి ఇంకానైనా నమ్మదుసల్లా యుధగ్ర శోకవహ్ని. ఇక్కడ ఇచ్చాడు ఇదే పదం. మనకి ఇక్కడ రూపక సమాసంలో కూడా ఇదే పదం ఇచ్చాడు. శోకవహ్ని ఆర్పవయ్యా అని చెప్పేసి అన్నాడు. పై పద్యంలో శోకవహ్ని అని ఉంది కదా, అంటే శోకం అనేది వహ్ని. శోకం అనే ఉపమేయానికి, వహ్ని అనే ఉపమానానికి అభేదం చెప్పడం. అభేదం అంటే ఏంటమ్మా? భేదం ఉన్నా భేదం లేదు అని చెప్పడాన్ని అభేదం అంటాం. వహ్ని లక్షణాన్ని శోకంపై ఆరోపించారు. వహ్ని యొక్క లక్షణాన్ని అంటే మన బాధను ఏమంటాం? బాధ ఒక్కొక్కసారి నా కడుపు మంట నీకు ఏం అర్థం అవుతుంది అంటాం కదా, మంట అంటాం కదా మనం. బాధ, మన కడుపు మంట నీకు ఏం తెలుస్తుంది, నా బాధ నీకు ఏం తెలుస్తుంది అంటాం. సో ఇక్కడ వహ్ని అనేటువంటి అగ్నికి ఉండేటటువంటి లక్షణాన్ని దేని మీద ఆరోపించాడు? శోకం, బాధ మీద ఆరోపించడం జరిగింది. కనుక ఇది ఏ అలంకారం అయింది? రూపకాలంకారం అయింది. ఉపమాన ధర్మాన్ని ఉపమేయంపై ఆరోపిస్తూ ఉపమేయానికి ఉపమానానికి భేదం ఉన్నప్పటికీ కూడా లేదు అని చెప్పడాన్ని మనం అభేదం చెప్పినట్లయితే దాన్ని రూపకాలంకారం అని చెప్పేసి అంటాం. ఇక్కడ క్రింది వాక్యాల్లో ఉన్న అలంకారాన్ని గుర్తించి లక్షణం రాయండి అన్నాడు. సంసార సాగరం ఏదైనా కష్టం. ఇప్పుడు మనం చెప్పుకున్న ఎగ్జాంపుల్ ఏదైతే ఉందో అదే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సంసారం అంటే ఇప్పుడే చెప్పుకున్నాం కదా, సంసారం అనేది ఒక ధర్మం, దాన్ని మనం పాటించడం మనం చాలా కష్టం అంటాం. అంటే పిల్లల్ని పోషించడం ఇదంతా కూడా కష్టంగా భావిస్తుంటారు చాలా మంది. అయితే సాగరం, సముద్రాన్ని ఈదడం కూడా అంతే కష్టం. సముద్రం ఈదడం అనేది మనకు తెలిసిపోతుంది. సముద్రం చూడగానే సముద్రం అంతా ఈదడం అంటే చాలా కష్టం కదా. ఆ సముద్రాన్ని ఈదడం, సంసారాన్ని ఈదడం కూడా ఒకటే అని చెప్తారు. అంటే రెండు వేరువేరు అయినప్పటికీ కూడా, భేదం ఉన్నప్పటికీ కూడా లేదు అని చెప్పడాన్ని ఇక్కడ మనం అంటే అభేదం చెప్పడం జరుగుతుంది. కాబట్టి దీన్ని రూపకాలంకారం అని చెప్పేసి అంటాం. ప్రభుత్వం రైతులపై దయావర్షం కురిపించింది. దయా వర్షం ఇక్కడ శోకవాహిని అని ఎలా చెప్పుకున్నాం, ఇక్కడ దయావర్షం అని కూడా అలాగే భేదం ఉన్నప్పటికీ, దయ అనే పదానికి వర్షం అనే పదానికి రెండింటికి భేదం ఉన్నప్పటికీ కూడా ఎక్కువగా దయావర్షం కురిపించిన ఎక్కువ పథకాలు ఇవ్వడమనో లేకపోతే ఎక్కువగా అభివృద్ధి చేయడం అనే దాన్ని మనం ఇక్కడ చెప్పుకుంటాం కదా. ప్రభుత్వం అనేది ఆ ప్రజలపై దయావర్షం కురిపించింది, బోలెని పథకాలు ఇచ్చిందని చెప్తుంటాం కదా. ఇలాగా ఆ దయావర్షం అనే పదానికి దయా వర్షం అనే రెండు పదాలకి భేదం ఉన్నప్పటికీ కూడా లేదు అనేటటువంటి ఆరోపణ చేయడం వల్ల ఇక్కడ దీన్ని మనం రూపకాలంకారంగా చెప్పుకోవచ్చు. ఇది ఈ పాఠ్యానికి సంబంధించినటువంటి. ఇంకా ఈ పాఠ్యాంశంలో మనకి చివరి అంశము, చివరిగా ఈ పాఠ్యాంశంలో ఛందస్సు అనేది ఉంది. ఛందస్సు గురించి మీకు తర్వాతి భాగంలో ఛందస్సు గురించి మనం పూర్తిగా అంటే గణాలను ఎలాగా గుర్తించాలి, గణ విభజన చేయడం, గణాలు గుర్తించడం, వీటన్నిటి గురించి కూడా పూర్తి సమాచారాన్ని మీకు దీన్ని తదుపరి వీడియోలో మీకు అందించడం జరుగుతుంది. వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.